ఏంటి మళ్ళీ వచ్చారు? నువ్వు చెప్పాల్సింది ఇంకా ఏమైనా మిగిలిందా? నీకో శుభవార్త చెప్పాలని వచ్చామక్కా. నాకు శుభవార్త, నీకు శుభవార్త. మన ఇద్దరికి. మామ ఎవరూ కాదు, స్వయాన మన బావ, మన మేనత్త సుమతి అత్తయ్య కొడుకు. ఏంటి నువ్వు చెప్పేది? అవును మధుగారు, మీ మేనత్త సుమతి మా అమ్మ. మా నాన్నని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మీరు మా మావయ్య పిల్లలు. నేను నమ్మలేకపోతున్నాను. మనం అంత దగ్గర బంధువులమా? బంధువులు వెంటక్క, సొంత వాళ్ళం. మనకు సొంత బావ అవుతాడు. మనం బావకు ముద్దుల మరదళ్ళం. సారీ, నేనొక్కదాన్ని బావకి ముద్దుల మరదల్ని. నువ్వు వరుసకు వదనమవుతావు. అంతే కదా బావా? బావ ఏంటి, మామ అనే కదా నన్ను పిలుస్తావు? ప్రేమతో మామ, వరుసతో బావ. అక్క, ఇంట్లో సూర్యబాబు ఉన్నాడా? సూర్య లేడు. బాలాజీ బావ జలజాక్కలతో కలిసి పక్కూరికెళ్ళాడు. ఛా, బావుంటే బావుండేది. ఈ విషయం విని ఎంతో ఆనందించేవారు. అది సంతోషించే మొహం కాదులే, కుళ్ళుతో చచ్చే రకం. సుమతి అత్తయ్య ఎక్కడుందో తెలిసిందా? లేదు మధుగారు, అమ్మని వెతికే ప్రయత్నం చేస్తాం. త్వరలోనే అమ్మ జాడ తెలుసుకుంటాం. అత్తమ్మకు ఈ విషయం తెలిస్తే ఎంత సంతోషిస్తుందో కదక్కా? అందరికీ సంతోషమే, ఒక్క నాకు తప్ప. ఇంతకీ ఇప్పుడు సూర్యబావ నీతో ఎలా ఉంటున్నారు? ఇద్దరి మధ్య గొడవలేం లేవు కదా? గొడవలు మాత్రమే ఉన్నాయి, ఇంకేమీ లేవు. గొడవలతో జీవితాన్ని వేస్ట్ చేసుకోకండి మధుగారు. కలిసి హ్యాపీగా ఉండండి. అవునక్క, గొడవ పడితే ఏమీ ఉండదు. కలిసి ఉంటేనే కలదు సుఖం. సుఖము సంతోషము నా జీవితానికి ఇక లేనట్టే. సూర్యకి ఇష్టమైతే నేను సిటీలో మంచి జాబ్ చూసి పెడతాను. మీరు సూర్య సిటీకి వచ్చి హ్యాపీగా ఉండొచ్చు. బావతో మాట్లాడక్క, అందరం ఒకే ఊళ్ళో ఉంటాము. సిటీ అంటేనే సూర్యకి కడుపు మంటగా ఉంది. నా మాట ఏం వింటాడు? ఏంటి మధుగారు, మేం మాత్రమే మాట్లాడుతున్నాం, మీరేదో ఆలోచిస్తున్నారు. నువ్వు మా బావ అని తెలిసిన తర్వాత అక్కకు సంతోషంలో మాటలు రావట్లేదు మామా. ఈ విషయం తెలిసినప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది. గుర్తుంది, నన్ను గట్టిగా పట్టుకొని విషయం చెప్పకుండా ముద్దులతో ముంచేశావు. ఆ టైంలో నాకేం చేయాలో తెలియలేదు మామా. నా సంతోషాన్ని అలా ప్రకటించాను. నీకు ఏదొచ్చినా పట్టలేం సీత. మరి నా ముద్దుల మొగుడు నా సొంత బావ అని తెలిస్తే నాకెంత సంతోషంగా ఉంటుంది. నిజం తెలిసాక నేను కూడా చాలా ఎగ్జైట్ అయ్యాను కదా. కానీ నీలా చేద్దామంటే చుట్టూ అందరూ ఉన్నారు. ఎవరూ లేకపోతే నువ్వు కూడా నన్ను ముద్దులతో ముంచెత్తేవాడివా మామా? హే, నడుము గిల్లుతావేంటి? నీ సంగతి ఇంటికి వెళ్ళాక చెప్తాను. సరే అక్క, ఇక మేం బయలుదేరుతాము. సిటీకి వెళ్ళాలి. సూర్య రావడానికి ఎంత టైం పడుతుంది? లేట్ అవుతుంది, నైట్ అవుతుందేమో. అంతవరకు ఉండలేం మామా. ఇంట్లో మీ పిన్ని ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్దాము. ఓకే మధు, వెళ్ళొస్తాం. టేక్ కేర్. బాయ్ అక్క. బావను అడిగానని చెప్పు. నీ ఆరోగ్యం జాగ్రత్త. బావతో గొడవ పడకుండా ఉండు. బావకు సిటీలో ఉద్యోగం గురించి చెప్పు. త్వరగా ఇద్దరు సిటీకి రండి. అక్కడ ఆపీగా ఉండొచ్చు. ఉంటాను. నా తలరాత ఇలా ఉంటే అలా ఎలా జరుగుతుంది? అంతా నా కర్మ.
గబ్బర్ సింగ్లా గన్ను పట్టుకుని ఈ గస్తీ తిరగటం ఏంటి చెల్లెమ్మా? నేనేం గస్తీ తిరగట్లేదు. రామ్ సీత రాగానే షూట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. చిన్న విషయానికిలా తుపాకీ పట్టుకుని ఇంటి ముందు నిలబడి రామ్ సీతను షూట్ చేస్తాను, శిక్షిస్తాను అంటే ఎలా మహాలక్ష్మి గారు? ఇది మీకు చిన్న విషయంలా కనిపిస్తోందా? రామ్ సీత వాళ్ళ ఊరు వెళ్ళడం పెద్ద నేరమా వదినా? నా దృష్టిలో నేరమే. ఇది వరకు రామ్ ఒక్క అరగంట బయటికి వెళ్లి రావాలన్నా నా పర్మిషన్ తీసుకొని వెళ్లేవాడు. కానీ ఇప్పుడు నాతో చెప్పకుండా సీతతో కలిసి రోజుల తరబడి ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తున్నాడు. సీత వల్లే రామ్ చెడిపోయాడు మహా. సీతేవాణ్ణి అలా తయారు చేసింది. సీత రాకముందు రామ్ చాలా బుద్ధిమంతుడుగా ఉండేవాడు. సీత వచ్చాకే ఇలా బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నాడు. అవును, అంతా సీతే చేసింది. రామన్నయ్యని స్పాయిల్ చేసింది. పిన్ని చెప్పిన మాట వినకుండా రామన్నయ్య సీత మాటే వింటున్నాడు. అందరూ సీతను తప్పుపడతారేంటి? భార్య మాట భర్త వినడం తప్పా? రామ్ నా మాట వినకపోవడం తప్పే. అలా అయితే బావ నీ మాట వినడం కూడా తప్పే అవుతుంది కదా చెల్లాయ్. గిరన్నయ్య కూడా అర్చన వదిన మాటే వింటున్నాడు. మీకో న్యాయం, రామ్ సీతలకు ఒక న్యాయమా? ఇక్కడ మీ తీర్పు నాకు అనవసరం. అందరికీ సమన్యాయం ఉండాలి కదా మహాలక్ష్మి గారు. మీరేం మాట్లాడరేంటండి? ఈ ఇంటికి పెద్ద మీరే కదా. పెద్ద ఆయనే అయినా పెత్తనం ఆవిడిది. నేను మహాలక్ష్మిని సపోర్ట్ చేస్తున్నాను. రామ్ను సీత మా అందరికీ దూరం చేస్తోంది. రామ్ సీతలకి పెళ్ళయింది. రామ్ సీతతో కాకుండా మీతో ఉండాలి అని కోరుకోవడం, పట్టుబట్టడం తప్పు. మా ఇంట్లో నేను చెప్పిందే ఒప్పు. రామ్ మాతోనే ఉండాలి. మరి మా అన్నయ్య మీతో ఎందుకున్నాడు వదినా? గిరి అన్నయ్య కూడా అర్చన వదినతోనే ఉన్నాడు కదా. అవును, మీరు మాత్రం భార్యాభర్తలుగా కలిసి ఉండాలి, రామ్ సీతలు మాత్రం విడిగా ఉండాలా? అడుగుతున్నాం కదా, సమాధానం చెప్పండి. మీరు ఆవిడ చెప్పింది గుడ్డిగా ఫాలో అవ్వకుండా న్యాయం ఆలోచించండి. మీరు మీ తమ్ముడు మీ భార్యల మాట వింటున్నప్పుడు, మీ భార్యలతో ఉన్నప్పుడు రామ్ సీత మాట ఎందుకు వినకూడదు? సీతతో ఎందుకు ఉండకూడదు? అలా ప్రశ్నించే హక్కు, అధికారం మీకు లేవు. ఇదేం నియంతృత్వమో బానిసత్వమో కాదు మహాలక్ష్మి గారు. ప్రజాస్వామ్యం. ఇక్కడ అందరికీ హక్కులు, అధికారాలు ఉంటాయి. ఇది నా ఇల్లు అని మీరు మర్చిపోతున్నట్టున్నారు. ఇక్కడ నా రాజ్యాంగమే నడుస్తుంది. నేను చెప్పిందే వేదం. నా మాటే శాసనం. ఇది మీ ఇల్లు కాదు, సుమతి గారిల్లు. ఆవిడ తర్వాత మీకీ స్థానం దక్కింది. అలాంటి సుమతి గారిని పక్కన పెట్టేశారు. ఆవిడ్ని అందరూ మర్చిపోయేలా చేశారు. సీత ఈ ఇంటికొచ్చే వరకు మీరు కూడా మీ మొదటి భార్య సుమతిని మర్చిపోయారని విన్నాను. ఇప్పుడేంటి, సుమతి తరపున వకాల్తా పుచ్చుకోవడానికి వచ్చారా? మీరు ఈ ఇంటికి గెస్ట్ మాత్రమే. అది గుర్తు పెట్టుకొని ప్రవర్తిస్తే మంచిది.
పిన్ని చేతిలో గన్నుంది చూసావు సీత? మనం చెప్పకుండా వెళ్ళామని పిన్ని వాళ్ళకి కోపంగా ఉన్నట్టుంది. అసలు విషయం చెప్పి అందరినీ కూల్ చేద్దామా? అసలు విషయం వాళ్ళకి చెప్పే ముందు మీ పిన్ని చీటికి మాటికి గన్ను తీయకూడదు అని తెలిసేటట్టు చేస్తాను. వద్దు సీత, పిన్నితో నేను మాట్లాడతాను. డోంట్ కర్రీ మామా. అది కర్రీ కాదు, బర్రీ. ఏదో ఒకటి, నేనున్నాను కదా. ఏంటత్తా గన్ను తీశారు? ఇంటి పైన పెట్టెలు గువ్వలు గట్రా ఏమీ ఎగరట్లేదే. ఇది పిట్టల కోసం గువ్వల కోసం తీసిన గన్ కాదు, నీ కోసం తీశాను. మాట్లాడితే గన్ను తీస్తున్నారు. మీరేమైనా పాకిస్తాన్ బోర్డర్లో నిలబడ్డా భారత జవాన్ అనుకుంటున్నారా? లేక రౌడీలను గూండాలను ఎదిరించే మా నాన్న లాంటి పోలీస్ అనుకుంటున్నారా? ఇలాంటి ఆయుధాలు దేశ సరిహద్దులను రక్షించే వీర జవాన్ల దగ్గర, దేశంలోని ప్రజలను కాపాడే పోలీసుల దగ్గర ఉండాలి, కానీ మీ దగ్గరెందుకు? నీలాంటి కోడళ్ళు దొరికితే నాలాంటి అత్తలు ఇలాంటి ఆయుధాలు తయారు చేసుకోక తప్పదు. రెడీ చేసుకుని ఏం చేస్తారు? ఫోటోలకు పోజులు ఇస్తారా? అయినా ఇది పేల్చడం కూడా మీకు సరిగ్గా రాదు కదా. ఉత్తరం వైపు గురి పెడితే దక్షిణం వైపు పేలుతుంది. ఇంతకీ ఇందులో తూటాలున్నాయా లేదా? తూటాలున్నాయి. అవి గురి తప్పితే గొంతు కోయటానికి అక్కడ కత్తి కూడా ఉంది. కూరగాయలు కోసే కత్తి తెచ్చి కంఠాలను కోస్తాను అంటా వెంటి చిన్నత్త. అది కూరగాయల కోసం కాదు, తలలు నరికేది. ఏంటి తలకాయలే? అది మీరు. తుపాకులు కత్తులేనా? గొడ్డోళ్ళు నాటు బాంబులు కూడా రెడీ చేసుకున్నారా? సుమోలు తెచ్చారా గాల్లో లేపడానికి? నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు సీత. నీ ఎదురుగా ఉన్నది చావని తెలియక వెటకారం ఆడుతున్నావు. మీతో చెప్పకుండా మా ఆయన్ని మా ఊరికి తీసుకెళ్లానని నా మీద పగబట్టి ఫ్యాక్షన్ సినిమా రేంజ్లో ఏర్పాట్లు చేసుకున్నారన్నమాట. ఈసారి అస్సలు క్షమించరు అన్నమాట. ఒకసారైతే క్షమించొచ్చు, నిన్ను ఎన్నిసార్లు క్షమించాలి? ఊరుకోండి మావయ్య. అత్తయ్యను మీరు క్షమించినట్టుగా ఈ ప్రపంచంలో ఏ భర్త తన భార్యని క్షమించడు. ఇంకా చాలు సీత, ఆపే. కంగారు పడకు మామా, ఇది మన కథకు క్లైమేట్ లాంటిది. ఈ మాత్రం బిల్డప్ ఉండాలి. అది క్లైమేటు రిమోట్ కాదు, క్లైమాక్స్. అదే మామా, ఇంతమంది ఆర్టిస్టులున్నాక సీన్ ఈ మాత్రం బిల్డప్ చేయకపోతే ఎలా? చూసావా మహా, మమ్మల్ని ఆర్టిస్టులు అంటుంది. సారీ, మీరు ప్యాక్షలిస్టులు కదా. కాదు, యాక్షనిస్టులు. ఇంకా నయ్యం, టెర్రరిస్టులు అనలేదు. తనతో
మాటలేంటి పిన్ని కాల్చేయ్. ఏంటి కాలుస్తారా? కాల్చండి. కాల్చదు అనుకుంటున్నావేమో, కాల్చేయ్ పిన్ని. అదే అంటున్నాను. చూడ్ మీ. మీకు చేతనైతే, మీకు ధైర్యం ఉంటే కాల్చండి. నా గుండెల్లో గుండు దింపండి. ఒక్క సీత పోతే వందలాది సీతలు పుట్టుకొస్తారు. ఒక్కొక్క సీత వేలు లక్షల సీతలై విజృంభించి మీ అహంకారపు సామ్రాజ్యపు పునాదుల్ని కూకటి వేళ్లతో సహా పెకిలించేస్తారు. సీత అంటే ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం, స్వేచ్ఛా మారుతం. మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా మామ ఊపిరిలో ఊపిరినై, మనసుల్లో భావనై, హృదయాల్లో జ్వాలనై, నా తోటి సీతలు పాడుకునే సమర గీతాన్నై మీ స్వార్థపు కుయుక్తుల్ని గెలుస్తాను. స్వాతంత్ర్యం కోసం సీతనై నిలుస్తాను. నా మామ గుండెల్లో సిరిమల్లనై చిగురిస్తాను. సీతారామమై చరిత్రలో నిలిచిపోతాను. అయ్యో మామ కాస్త మంచినీళ్ళు ఇవ్వరా? ఉండు. గొంతండి పొంగి. సీత థాంక్స్ మామా. ఏంటే తమాషా చేస్తున్నావా? నేను కోపంగా ఉంటే కామెడీ చేస్తావా? ఇంతవరకు వచ్చాక నేను ఆగను. సీత! రామ్ తప్పుకో, లేకపోతే ఇందులో ఉన్న తూటం మీ ఇద్దరి ప్రాణాల్ని తీస్తుంది. కాల్చండి అత్తయ్య. మీకు చేతనైతే మా ఇద్దరిని చంపండి. మహాలక్ష్మితో ఆటలొద్దు సీత. తను అసలే కోపంగా ఉంది. సీతను కాల్చొద్దు చెల్లాయ్, క్షమించు. తను నన్ను కాల్చలేదు బాబాయ్, తన వల్ల కాదు. పిన్నిని రెచ్చగొట్టకు సీత. రెచ్చిపోయి మాత్రం తనేం చేస్తుంది? మా రామ్ని నీ సొంతం చేసుకోవాలనుకుంటే నువ్వు చావుకి సొంతమవుతావు. మామ నాకు పుట్టుకతోనే నా స్వంతం. ఎందుకంటే ఆయన నా మేనత్త సుమతి కొడుకు. ఏమన్నావు సీత? సుమతి నీ మేనత్త? అవును మావయ్య. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమతి ఎవరో కాదు, స్వయంగా మా నాన్న చెల్లెలు. నువ్వు చెప్పేది నిజమా? నిజమే డాడీ. అమ్మ ఎవరో కాదు, శివకృష్ణ మావయ్య సొంత చెల్లెలు. సీతకి ఈ విషయం తెలిసి నన్ను మావయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. అక్కడ అమ్మ ఫోటో ఉంది. అమ్మమ్మ, అత్తయ్య, మావయ్య అమ్మ గురించి కన్ఫర్మ్ చేశారు. అమ్మ సీతకి మేనత్ అవుతుంది. సీత నా మేనమావ కూతురు. ఈ విషయం మేము రాగానే మీతో చెప్పుండేవాళ్ళం,
కానీ అత్తయ్య గన్ను చూపించి బెదిరించింది.